కార్తీక పురాణం 16వ అధ్యాయం. స్తంభ దీపదాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతము. వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరుని ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకమందును. కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క ఈపమును హరిసన్నిధిలో వెలిగించిన వాడి పాపాలను పోగొట్టుకును వైకుంఠమునకు పోవును. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానమును కోరి సూర్యుడిని ఉద్దేశించి స్నానము దానము చేయవలను, అనగా అట్లు చేసిన ఎడల సంతానం కలుగునని భావం. కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమందు దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదం ఉండదు, రోగము ఉండదు, దుర్మరణములు ఉండవు. కార్తీక మాసమందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠపతి యగును. కార్తీక మాసమందు హరిసన్నిధిలో స్తంభ దీపమును అర్పణ చేసిన వానికి కలిగిడు పుణ్యమును చెప్పుట నా తరము కాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభ దీపమును చూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లు వలె నశించును. కార్తీక మందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదల కాడు. స్తంభ దీపమును సాలి ధాన్యము వ్రీహి ధాన్యము నువ్వులు ఉంచి దీపం పెట్టవలను. శిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపై దీపములు పెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వ కథ కలదు, చెప్పెదను వినుము. మతంగ మహాముని ఆశ్రము అనేక వృక్షాలతో కూడిన ఒకటి కలదు. అందుకు విష్ణువు ఆలయం కలదు. ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రత పారాయణులై మునీశ్వరులు అచ్చటకు వచ్చి విష్ణువును షోడచోపచారములతో మాసమంతయును పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువాడు వైకుంఠ లోకవాసి అగును. కాబట్టి మనము ఆలయము స్తంభ దీపమును పెట్టెదము. ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది. ఈ దినము సాయంకాలం స్తంభ దీపదానము హరికి అత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీక మాసము పూర్ణిమ నాడు సాయంకాలమందు దాని యందు దీపమును పెట్టువారి పాపములు నశించి వైకుంఠ లోకమును పొందెదురు. వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించటమందు ప్రయత్నము చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్ములు ఆకులైన ఒక వృక్షము యొక్క ముద్దును చూచిరి. కార్తీక వ్రత సముచ్చులైన వారందరూ ఆ స్థానమునందు సాలి వ్రీహితుల సమేతంగా దీపమును నేత్తో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొని చుండ్రి. కథ చెప్పుకొని చుండగా దేవాలయము ఎదుట చటచట అనే శబ్దము కలిగి స్తంభ దీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానమంతయు పగిలి భూమి యందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయటకు వెడలను. అంత మునీశ్వరుడు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమంది. అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూచి ఇట్లండి, ఓయి నువ్వెవ్వడు, ఏ దోషం చేత మొద్దుగా ఉన్నావు, ఆ విషయం అనంతయు త్వరగా చెప్పము. రాజా వారిట్లు అడుగ్గా వాడు వారికి దండ ప్రణామములు ఆచరించి సంతోషంతో అంజలి పట్టి ఇట్లని చెప్పదొడిగిను. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుని, రాజ్యమును పాలించువాణ్ణి. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగి దయాశూన్యున్నే దుష్టవర్తన గలవాడినైతిని. నేను వేదశాస్త్రములు చదవలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైనను దానం చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మల చేయలేదు. నిత్యము నేను ఉన్నత ఆసనమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయకాములు అగు బ్రాహ్మణుల్ని నా ముందు నీచాసములందు కూర్చుండి వినియోగించి వారికి అభిముఖంగా పాదములను చాచి ఉండి వారికెన్నడను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు, వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేదు. కావున సర్వకాలమందును వారికెన్నడను ఏ దానము ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానం ఇవ్వక తప్పని ఎడల ధనము లేకుండా దారాదత్తము చేసి తర్వాత ధనము ఇచ్చి ఉండలేదు. శాస్త్ర శ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును కనుక నన్ను యాచించేవారు. అప్పుడు సరే ఇచ్చిదని చెప్పుటయే కానీ ఇచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనము పుచ్చుకొని స్వకార్యములను చేసుకున్నవాణ్ణు, మరలా వారికి తిరిగి ఇచ్చుటలేక ఉండేవాడిని. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమునందు అనేక యాతనలు అనుభవించితిని. తర్వాత భూమికి వచ్చి 52,000 మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము 10,000 మారులు కాకిగా పుట్టితిని. ఆవల 10,000 మారులుగా
తొండగా జన్మించితిని. పిమ్మట 10,000 మారులు పురుగ్గా నుండి మలాశినేయుంటిని. ఆ తర్వాత 1,000 మారులు వృక్షముగా ఉంటిని. చివరకు 1,000 మారులు స్థాణువు అంటే మొద్దుగా కాలం గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముణ్ణైనా నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దానికి కారణం నాకు తెలియదు కాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది. ఓ మునీశ్వరులారా, నా పూర్వ పాపమిట్టిదని పలికివాడురు కొనెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లా చెప్పుకొనసాగిరి. కార్తీక మాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షమిచ్చినది, రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది. అందుకు ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపుచేయును. ఈ పూర్ణిమ యందున స్తంభదీపం చాలా సుఖప్రదము. కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన మొద్దు ముక్తి నొందెను. మొద్దైనను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాళవైన దామోదరుని చేత మోక్షమొందించబడింది. ఇట్లు వాదనము చేయు వారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనియు: జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును? మోక్ష ప్రాపకమైన జ్ఞానమెట్లు కలుగును? ఈ సర్వమును నాకు చెప్పుడు. వాడిట్లు అడగగా మునీశ్వరులు అంగీరసము విని వానికి సమాధానము చెప్పమని నియోగించిరి. ఆయనకు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను.